స్వస్తి. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత స్థాయి వర్షారంభ సమావేశాలు రెండవ కాలాంశం ప్రారంభం తీసుకోబోతున్నాం. ఈ కాలాంశం తీసుకోవాల్సిందిగా మన శ్రీ పదకమూడి శ్రీనివాసరావు గారిని కోరుచున్నాం. చిన్న సూచన అండి, మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఉన్నట్టయితే సైలెన్స్లో పెట్టుకోండి, సైలెన్స్ మోడ్ పెట్టుకోండి. నమస్కారం. సో ప్రారంభంలో సుధాకర్ రెడ్డి గారు విస్తరణ గురించి మాట్లాడారు. ఎక్స్పాన్షన్, క్వాంటిటీ. సరే, వారికి దొరికిన కొద్ది సమయంలో మాట్లాడారు. ఈ కాలాంశంలో క్వాలిటీ, గుణాత్మక గురించి ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి అనే దాని మీద మాట్లాడతాము. దానికంటే ముందు సరే, ప్రతిసారి పీపీటీ ప్రజెంట్ చేసేవాళ్ళము. ఈసారి కంటిన్యూగా పర్యటన కార్యక్రమాలు ఒత్తిడిలో పీపీటీ తయారు కాలేదు. నా దగ్గర నిన్ననే సంకలనం చేసినటువంటి ఒక డాటా కొంత ఉంది. ఆ డాటాని నేను చదువుతాను ప్రస్తుతానికి. ఇంకా కొంత డాటా ఏదో మిగిలిపోయి ఉంటే తర్వాత కాలాంశంలో ఏదో ఒక కాలాంశంలో తెలియజేస్తాను. మన సంఖ్య పాఠశాలల సంఖ్య కూడా ఎలా ఉంటుందంటే, మనము ఎప్పుడు ఒకసారి తీసుకొని ఈరోజు తీసుకొని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత తీసుకుంటే కూడా మారిపోతుంది సంఖ్య. ఒక నెల తర్వాత తీసుకుంటే మారిపోతుంది. సంవత్సరం అంతా ఉంటుంది. అంటే పిల్లల యొక్క షఫ్లింగ్, రావడం పోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అట్లా చూసినప్పుడు ఓవరాల్గా ప్రాంతానికి సంబంధించినటువంటి టోటల్ సంఖ్య నేను చెప్తాను ప్రస్తుతం. ఇంకా విభాగం కూడా చెప్తాను. సంతోషకరమైన విషయం ఏంటంటే, మన గత 3 సంవత్సరాలుగా కంటిన్యూగా పెరుగుతుంది సంఖ్య. ఓవరాల్గా ప్రాంతంలో కొద్దిగా అయినా సరే పెరుగుతుంది. ఈసారి అన్ని విభాగాల్లో కూడా విభాగవారీగా చూసినప్పుడు కూడా అన్ని విభాగాల సంఖ్య అంతా ఎంతో పెరిగింది. మనకి 10 విభాగాలు, అన్ని విభాగాల సంఖ్య పెరిగింది. ఇక పాఠశాలల విషయం వస్తే కొన్ని పాఠశాలలు పెరిగినాయి తప్పకుండా. కొన్ని పాఠశాలలు పెద్దగా మార్పు లేదు, అలాగే ఉన్నాయి. కొన్ని తగ్గినవి కూడా ఉన్నాయి. తగ్గినవి తక్కువ ఉన్నాయి, కానీ ఉన్నాయి. సో కాబట్టి వాటి విషయం ఆలోచించాలి. ఏవైతే తగ్గినాయో మనము కొంత గ్రేడింగ్ గురించి కూడా చెప్తున్నాం. సరే, దాని డాటా నేను నెక్స్ట్ సెషన్ ఏదో టైంలో చెప్తాను, టోటల్స్ కాలేదు. కానీ ఓవరాల్గా మనం చూసినప్పుడు మనకి ఒక 3 సంవత్సరాలు నేను చదువుతాను. 2022-23లో 33,403 సంఖ్య ఉంటుంది. లాస్ట్ టైం 23-24లో నా దగ్గర డాటా వర్షారంభ సమావేశాలప్పుడు ఆగస్టు వరకు కొంత పెరిగింది, అది కూడా చెప్తాను. వర్షారంభ లాస్ట్ ఇయర్ వర్షారంభ సంవత్సరాలు మనకి 8, 9, 10 ఆ టైంలో జరిగింది. అప్పుడు తీసుకున్న డాటా ప్రకారం 35,745. అయితే మామూలుగా మనం ఆగస్టు 31కి ప్రామాణికంగా చూస్తాం. ఈ సంవత్సరం సంఖ్య ఏదంటే ఆగస్టు 31 ఏదైతే సంఖ్య ఉంటుందో దాని ఆధారంగానే మనం చేస్తాం. అట్లాంటిది లాస్ట్ టైమే 37,660 సంఖ్య ఉండేది మన లాస్ట్ ఇయర్ సంఖ్య. ఇప్పుడు ప్రజెంట్ వర్షారంభ సమావేశాలు అంటే ఇది ఇప్పుడు డాటా ఇప్పుడు కలెక్ట్ అయిందంటే సుమారుగా కొంతమంది 2-3 రోజుల క్రితం ఇచ్చినప్పటికీ కొంతమంది జూలై 15 వరకే ఇచ్చారు. అట్లా చేసినటువంటిది దీన్ని ఇంకా కొంచెం పెరగవచ్చు, మార్పులు చేరుకుని. ఈ టైంలో గురుకులాలకి వాటికి వెళ్ళే సంఖ్య కూడా చాలా ఉంది. అట్లా కొన్ని చోట్ల తగ్గే అవకాశం కూడా ఉంది. చాలామంది అవి తీసేసే ఇచ్చారు. ఇంకెవరైనా కనిపించుంటే అది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు 41,661 సంఖ్య. సో సుమారుగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి 37,600
41,4,000 సంఖ్య ఓవరాల్గా ప్రాంతంలో పెరిగింది. అట్లా పాలమూరు విభాగంలో నేను 3 ఏళ్ల చదువులు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వర్షారంభ సమావేశాలు ప్లస్ ఇప్పటి పాలమూరులో 4,963 నుంచి 5,782 సుమారుగా 800 సంఖ్య పెరిగింది. సంగారెడ్డి విభాగం 6,351 నుంచి 7,410 సుమారుగా 1,100 సంఖ్య పెరిగింది. ఇందూరు విభాగం 4,270 నుంచి 4,619 400 సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ విభాగం 5,390 ఇప్పుడు 6,330 సుమారుగా 1000 సంఖ్య పెరిగింది. మంచిర్యాల 1,792 2,170 ఇది కూడా సుమారుగా 400 సంఖ్య. కరీంనగర్ 3,157 4,072 900. వరంగల్ 452 571. ఖమ్మం 848 973. నల్గొండ విభాగం 367 562. భాగ్యనగర్ 8,150 9,167 సుమారుగా 1000 సంఖ్య జరిగింది. అంటే వర్షారంభ సమావేశాలు వర్షారంభ సమావేశాలు. సో దీంతో కొలిస్తే ఇది 35,745 నుంచి 41,661 అంటే 6,000 సంఖ్య పెరిగింది. తర్వాత ఇంకొక 2,000 పెరిగింది. సో ఇప్పుడు ఇంకా మనకి ఈ ఆగస్టు వరకు కూడా అడ్మిషన్స్ అవుతుంటాయి. బహుశా మీ దగ్గర కూడా చాలా చోట్ల అడ్మిషన్స్ అవుతుంటాయి. నేను ఇది జస్ట్ మన యొక్క సమాచారం కోసము మీకు చెప్పాను. మనం సంఖ్య నిరంతరం వృద్ధి చెందుతుంది. అయితే కొన్ని తగ్గిన పాఠశాలలు ఉంది. వాటి విషయం ఒకసారి మనము రివ్యూ చేసుకొని వాటిని ఏ విధంగా పెంచాలి ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. సో ఇందాక చెప్పినట్లుగా వికాసంలో గుణాత్మకత పెంచడం. గుణాత్మకత పెంచడం విషయంలో మన పెద్దలు జిల్లా కేంద్రాలలో మొదటి ప్రాధాన్యత. ఫస్ట్ ఫేజ్లో జిల్లా కేంద్రాలు వచ్చాయి, తర్వాత అన్ని చోట్ల కూడా చేయాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇది అన్ని చోట్ల కూడా చేయాలి. మనకు ఈ యొక్క వికాసం మీద దృష్టి పెట్టి అట్లా మనం అనుకున్నప్పుడు మన పెద్దలు సూచించారు సక్షమ పాఠశాల అంటే సమర్థవంతమైన పాఠశాల ఉండాలి. సమర్థవంతమైనటువంటి పాఠశాలలో అనేక విషయాలు మనము అనుకోవచ్చు. సంఖ్యాత్మకంగా మనం చూసినట్లయితే ఏ గ్రేడ్లో ఉండాలి మినిమం. అంటే ఏ గ్రేడ్ అంటే కనీసం సరాసరి సంఖ్య 30 దాటాలి. కేవలం శిశువాటిక ఉంది అంటే ఈసీసీ అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఈసీసీ మాత్రమే ఉంటే 5 తరగతులు ఉంటాయి. 5 3 15 150 సంఖ్య దాటి ఉండాలి. శాఖా పాఠశాలలు వీటన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది. 150 దాటాలి సెకండ్ క్లాస్ వరకు ఉంటే. 5th క్లాస్ వరకు 8 తరగతులు ఉంటాయి. 8 3 24 అంటే 240 సంఖ్య దాటాలి. అదే 7వ తరగతి వరకు మాధ్యమిక పాఠశాల అయితే 10 తరగతులు 10 3 30 300 సంఖ్య దాటాలి ఉంటే అది ఏ గ్రేడ్. అలాగే ఉన్నత పాఠశాల అంటే 13 తరగతులు ఉంటాయి. 13 30 390 దాటాలి. సో ఇది మినిమం సంఖ్య ఉన్నట్లయితే అది ఒక కొలమానం సక్షమ పాఠశాల. సంఖ్యాత్మకమైనటువంటి కొలమానము సరాసరి 30 పైన ఉండాలి. దీనికోసం ప్రయత్నం చేయాలి. ఎక్కడెక్కడైతే తక్కువ ఉందో వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఆల్రెడీ 2 సెక్షన్లు 3 సెక్షన్లు ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. 1000 సంఖ్య దాటిన 1400 హైయెస్ట్ 1400 సంఖ్య దాటిన స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈసారి ఇంకొక 2-3 చేరి 1000 దాటిన దాంట్లో కల్వకుర్తి, శారదాధామం, స్విస్, కామారెడ్డి, భీమ్గల్, బైన్సా సముద్ర నిలయం, అలాగే ఎల్ఐజీ విద్యాభారతి ఎల్ఐజీ ఇవన్నీ 1000 దాటిన సంఖ్య. చెప్పండి ఇంకా 500 దాటినవి అట్లా ఉన్నాయి. కాబట్టి ఒకటి సంఖ్యాత్మక వృద్ధి. ఇక గుణాత్మకమైనటువంటి వృద్ధిలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఆ గ్రామంలో కానీ ఆ నగరంలో కానీ మంచి టాప్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉందండి అనేటువంటి పేరు మనకి రావాలి. అట్లా ప్రతి ఊర్లో కూడా ఉంటుంది ఇది టాప్ స్కూల్ అంటే ఎక్కువ ప్రయారిటీ అక్కడ ఇస్తుంటారు అడ్మిషన్స్ కోసం. అట్లాంటిది మనది ప్రయారిటీ ప్రాధాన్యత
కేటాయించుకునేటువంటి సమయం. నేను ఆ మధ్య ఒకసారి భీమ్గల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నారు. ఈ ఊర్లో టాప్ స్కూల్ ఏంటి అని భీమ్గల్ వెళ్ళినప్పుడు అడిగితే ఇదే మొదలైన టాప్ స్కూల్ అండి అని చెప్పాను. అక్కడ వచ్చిన ఎంఆర్ఓలు కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రయారిటీ మన స్కూల్లో జాయిన్ చేయడానికి ఇస్తారు. అక్కడ ఉండేటువంటి హయ్యర్ అథారిటీస్ ఎవరైనా సరే. సో ఫస్ట్ మన స్కూల్లో అడ్మిషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. స్టాఫ్ కూడా మిగిలిన స్కూల్స్ తోటి కంపేర్ చేసినట్లయితే మంచి స్టాఫ్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళప్పుడు చెప్పడం జరిగింది. సరే, నేను మాట్లాడే 4-5 ఏళ్ళు. సో ఇప్పుడు కూడా అలాగే ఉందనుకుంటున్నాను పొజిషన్. అట్లాగా మన ఏరియాలో మనమే టాప్ స్కూల్, ఇంకా స్టాండర్డ్ ఇప్పుడు స్టేట్లో టాప్ స్కూల్ గురించి కొన్ని చెప్తున్నారు ఇక్కడ కూడా. అట్లాంటి నంబర్లోకి మనం కూడా రాగలగాలి. సో దానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ. అది అందరూ ఇచ్చేటువంటి చెప్పేటువంటి విషయం అంటే మాకు ఫ్యాకల్టీ దొరకడం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లా చెప్పిన వాళ్ళే కొంచెం ప్రయత్నం చేసి మంచి స్టాఫ్ తీసుకొచ్చారు కొన్ని స్కూల్స్. ఇప్పుడు నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను, ఇంకా చాలా ఉదాహరణలు ఉండొచ్చు. జస్ట్ ఇప్పుడు ఇక్కడ శారదారామంలో అట్లా ప్రయత్నపూర్వకంగా ఒక 2-3 ఏళ్ళు ప్రయత్నం చేసి అన్ని సబ్జెక్ట్స్లో కూడా మంచి స్టాఫ్ తీసుకొచ్చారు. ఇది టౌన్లో ఉందనుకోండి. ఈ మధ్య రూరల్ ఒక పాల్వంచ వెళ్ళాను. ఈ మధ్య పాల్వంచతోటి అక్కడ స్టాఫ్ అందరినీ పరిచయం చేసుకున్న తర్వాత నాకు కూడా కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే చాలా మంచి స్టాఫ్ ఉంది, మంచి క్వాలిఫైడ్. అందరూ ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంతకంటే తక్కువ లేదు. కొంతమంది బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉంటుంది, వాళ్ళు కూడా సబ్జెక్ట్ చెప్పగలుగుతారు. కాబట్టి 1-2 బీటెక్ వాళ్ళు. అట్లాగా అన్ని చోట్ల కూడా ప్రయత్నం చేయాలి. దొరకటం లేదు అనేటువంటిది ఈజీగా చెప్పేటువంటి మాట. పెద్దగా ఎక్కడున్నారు, ఏ స్కూల్స్లో ఉన్నారు, లేకపోతే ఎవరైనా కొత్తగా బయటకు వస్తున్నారా, లేదా ఇంకా ఆల్రెడీ ఎక్కడైనా పనిచేస్తున్నారా, అటువంటి వాళ్ళని మనం ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సరే, స్విస్ గురించి ఇప్పుడు నాదర్గుల్లో ప్రారంభమైనటువంటి విద్యాభారతికి విడిగురించి ప్రత్యేక అక్కడ కూడా వాళ్ళు వెరీ సెలెక్టెడ్ స్టాఫే ఉన్నారు. మొదటి నుంచి కూడా అట్లాగే ప్రయత్నం చేసింది. అయితే మంచి స్టాఫ్ దొరకాలంటే మంచి శాలరీ ఇవ్వాలి. ఇది కూడా మీకు తెలిసినటువంటి విషయం. సో అక్కడ ఎటువంటి ఎంత ఇవ్వాలి అంటే దానికి లిమిట్ ఏం లేదు, తక్కువ ఎక్కువ లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇస్తే మనకి మంచి స్టాఫ్ దొరుకుతుందో అంత ఇవ్వాలి. సో మరి ఆర్థిక వనరులు అంటే సెల్ఫ్ సస్టైనబుల్ చేయాలి పాఠశాల. 1-2 ఏళ్ళు మనం పెట్టుబడి పెట్టినప్పటికీ స్కూలు మంచి సంఖ్య పెరిగి దానికి తగ్గట్టుగా ఈ ఫీజులు, శాలరీస్ తగ్గినటువంటి ఫీజు పెంచినట్లయితే మనం మంచి శాలరీస్ కూడా ఇవ్వగలుగుతాం. ఆ 1-2 ఏళ్ళు అవసరమైతే మనం పెట్టుబడిలాగా పెట్టాలి. మనగా వ్యాపారం కాదు, కానీ అంతకంటే వేరే పదం లేదు కాబట్టి నేను చెప్పడానికి, మనం ఒక 2 ఏళ్ళు పెట్టుబడి పెట్టి మంచి స్టాఫ్కి శాలరీ ఇస్తే శాలరీ ఇబ్బంది లేకుండా ఆ వచ్చినటువంటి స్టాఫ్ మంచి సంఖ్య పెంచుతుంది. ఎప్పుడైతే సంఖ్య పెరుగుతుందో అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తే సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు విద్యాభారతి స్కూల్స్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యాభారతి ఎంతమంది పటాన్చెరు స్కూల్ మన దగ్గరే ఉండేది, శిశువన్ బలహీనంగా ఉండేది. ఇప్పుడు విద్యాభారతి అక్కడ దగ్గరలో ఉంటుందని విద్యాభారతి కంపెనీ తర్వాత వాళ్ళు మంచి స్టాఫ్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అది ఇప్పుడు ఈరోజు 700 దాటింది ఈ సంవత్సరం. పటాన్చెరు స్కూల్ నాగుల్మలని గ్రామీణ పాఠశాల వాళ్ళు గట్టిగా పట్టుదల పెట్టి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాఠశాల కట్టి అక్కడ పెట్టారు. అది కూడా ఈసారి ఏ గ్రేడ్లోకి వచ్చింది, ప్రాథమిక పాఠశాల. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. మీ జిల్లాల్లో మీ విభాగంలో కూడా ఉండొచ్చు. కాబట్టి మనందరం అట్లా ప్రయత్నం చేసి ఈ క్వాలిటీ స్టాఫ్ తీసుకోవడము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒకవైపు సంస్కారం. ఈరోజు మన పెద్దలు చెప్తున్నటువంటిది, మన అఖిల భారతీయ సహసరకారి వివాహ సంఘం, మన విద్యాభారతి కుమారి కృష్ణగోపాల్కి చాలా సమావేశాల్లో చెప్తున్నారు క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. ఈరోజు పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు, వాడు ఐఐటీలో సీట్ రావాలి, వాడు నీట్లో సెలెక్ట్ కావాలి, చీప్ ఎంట్రన్స్లో రాయాలి, ఇవన్నీ కోరుకుంటున్నారు. సో అట్లా కోరుకుంటున్నారంటే ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా వాళ్ళ స్టాండర్డ్స్ ఉండాలి. వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడే వాళ్ళ కాంపిటీషన్లో వెళ్ళగలుగుతారు. సో ఆ కాంపిటీషన్ వెళ్ళగలగాలంటే అటువంటి శిక్షణ మనం ఇవ్వాలి, అటువంటి స్టాఫ్ మన దగ్గర ఉండాలి. ఐఐటి, జీని కూడా ఎదుర్కోగలిగేటువంటి విధంగా విద్యార్థులు తయారు కావాలంటే అటువంటి
స్టాఫ్ మన దగ్గర ఉన్నప్పుడే మనం చేయగలం. అంత మాత్రమే కాదు, మనకి ఆ మధ్య డాక్టర్ ప్రొఫెసర్ జయంతి ప్రసాద్ గారు అని చెప్పి అమెరికాలో డార్ట్మౌత్ యూనివర్సిటీలో వారు కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెడ్. ఆయన మన సంఘం ద్వారా ఉమావేశాల ద్వారా మన దగ్గరికి వచ్చారు. సరే మీరు కొంచెం అర్థం చేసుకోండి, ఇక్కడ కొన్ని రోజులు శారదాధామంలో క్లాసెస్ చెప్పండి అంటే ఆయన మొదట. అయితే ఆయన ఏ లక్ష్యంతో వచ్చారంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మన వాళ్ళు రావట్లేదు, ఇప్పటికీ కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీ వాళ్ళు వస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేకపోతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వంటి వాటికి దాని ప్రభావం వాళ్ళు మొత్తం లీడింగ్ పొజిషన్స్లోకి వస్తున్నారు. లెఫ్టిస్ట్ ఐడియాలజీ వాళ్ళు, దాని ప్రభావం ప్రపంచం అంతా కూడా ఉంటుంది. కాబట్టి హిందూ ఐడియాలజీ కలిగినటువంటి వాళ్ళు మన భావజాలంతో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కూడా రావాలి. కాబట్టి వాళ్ళు రావాలంటే వాళ్ళ బేస్ ఎక్కడ పడాలి? ఏదో కాలేజ్లోనో ఎక్కడో వెళ్ళి ప్రయత్నం చేస్తే వాళ్ళకి బేస్ పడదు, స్కూల్ లెవెల్ నుంచి బేస్ పడాలి అని చెప్పేసి ఆయన 8th క్లాస్కి చెప్పారు. కొన్ని రోజులు చెప్పిన తర్వాత ఇంకా సరిపోవట్లేదండి వీళ్ళ స్టాండర్డ్, ఇంకొంచెం కిందికి దిగుదామని చెప్పేసి దొరికారు, కానీ తక్కువ నంబర్లు. 5th 6th చెప్పారు. ఇక్కడ ఒక స్కూల్లో సరిపోవట్లేదని మనం టెక్స్ట్ అందరికీ తెలుసు, చాలా మంది అందరు ప్రధానాచార్యకి కమిటీ మెంబర్స్ కూడా తెలిసి ఉండొచ్చు. 5th 6th వాళ్ళకి మ్యాథ్స్ స్థాయి నిర్ధారణ పరీక్ష పెట్టి మనము మొత్తం ప్రాంతంలో ఒక 60 మందిని ఎంపిక చేసాం. మళ్ళీ అందులో నుంచి ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఒక 20 రోజులు ప్రత్యేకంగా ఇక్కడ శిక్షణ ఇచ్చాం. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మ్యాథ్స్ వాళ్ళు ప్రధానంగా ఇచ్చింది మ్యాథ్స్, సంస్కృతం, తెలుగు, ఈ మూడింటిలో 3 సబ్జెక్టులో ఇద్దరు భార్యాభర్తల నుండి శిక్షణ ఇచ్చారు. వాళ్ళే ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ పిల్లలకి భోజనము, ప్రయాణ ఖర్చులు, శిక్షణ వాళ్ళే ఉచితంగా ఇచ్చి చేశామన్నమాట. సంస్కృతం సరే మన ఆచార్యులు ఇచ్చారు సంస్కృత శిక్షణ. కాబట్టి ఈ విధంగా అంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఈ లెవెల్ 5th నుంచే మంచి ఫౌండేషన్ వేసినట్లయితే వాళ్ళు హైయర్ స్టడీస్కి వచ్చేసరికి మంచి స్థాయిగలుగుతారు, ఇటువంటి కాంపిటీషన్స్లో వాళ్ళు నిలబడగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేయాలి అని వారు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక 2 నెలలు లీవ్స్ తీసుకొని వారు వర్కింగ్ ఇవ్వరు. సో దీనికోసం వస్తున్నారు. అట్లా ఒక 2 ఏళ్ళు వచ్చారు కంటిన్యూగా, బహుశా ఈ సంవత్సరం కూడా వస్తారు. కాబట్టి ఇట్లాంటి ఆలోచన ప్రయత్నము జరుగుతున్నది. అంటే అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే ఎంతవరకు సాధ్యమవుతుంది, మనం ఇంతమంది ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది. కాబట్టి మన ఆలోచన, మన విజన్, అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కొన్ని స్కూల్స్లో వండర్ఫుల్గా ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో ఏమీ డౌట్ లేదు. కానీ చాలా స్కూల్స్లో పట్టింపు లేదు. దాని కారణంగా స్టాండర్డ్స్ చాలా దయనీయంగా ఉంటున్నాయి. కాబట్టి అన్ని పాఠశాలలు, అన్ని కమిటీ మెంబర్స్, ప్రధానాచార్యులు పట్టుదలతోటి ఒక చీల్తోటి ప్రయత్నం చేయాలి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచడం కోసము. సో దీని గురించి మనం క్వాలిటీ మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి అని అనుకున్నాము. జన్మశతాబ్ది లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. మన స్టాండర్డ్స్ పెరగాలి. కాంపిటీషన్ ఏ ఇన్స్టిట్యూషన్తో అయినా మనం కాంపిటీట్ కాగలిగే విధంగా మన లొకాలిటీలో మనం టాప్ లెవెల్ స్కూల్గా తీర్చిదిద్దాలి. దానికోసం అందరూ ప్రయత్నించాలి. ఇంకా దీంట్లో మనకి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి శిశువాటిక, మనకి బేస్ అన్నాం కదా, ఫౌండేషనల్ స్టేజ్ అంటున్నారు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో కూడా ఫౌండేషనల్ స్టేజ్ అంటున్నారు, ఈసీసీ అంటున్నారు. సో ఈ ఈసీసీ శిశువాటికకి మొత్తం ఎన్ఈబి కూడా ఇన్పుట్స్ ఇచ్చింది మొత్తం విద్యాభారతి నుంచే ఇచ్చారు. విద్యాభారతి ముఖ్యంగా గాంధీధామంలో ఒక మోడల్ శిశువాటికని నిలబెట్టారు. ఆ యొక్క మనవాళ్ళే ఆల్మోస్ట్ 80-90% ఇన్పుట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తయారైన అవే వచ్చేసి ఆల్మోస్ట్ అవే ఎన్ఈపిలో కూడా వచ్చినాయి. జాయ్ఫుల్ లెర్నింగ్, టాయ్ బేస్డ్ లెర్నింగ్, చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ఇట్లాంటి అనేక విషయాలు ఎన్ఈపిలో ఉన్నాయి. మన ఆచార్య దర్శనంలో కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు ఆ పుస్తకంలో ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. కాబట్టి దానికి మన వాళ్ళు చేసినటువంటిది ఏమిటి, భారత కేంద్రితంగా ఇప్పటివరకు ఈ మోడల్స్ అన్ని కూడా ప్లే స్కూల్ మోడల్స్ అన్ని కూడా బయట ఎవరో బచ్పన్ అని ఇంకెవరెవరో ప్రతి గల్లీకి ఒక ప్లే స్కూల్ పెడుతున్నారు. ఇప్పుడు కమర్షియల్ అవుట్లుక్ తోటి పెడుతున్నారు, వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. సో మనం కమర్షియల్ కాదు ఒకటి, అదేమో వెస్టర్న్ మోడల్ మాంటిసరీ కిండర్ గార్డెన్ మోడల్లో పెడుతున్నారు. మనము భారత కేంద్రితంగా ఈ శిశువాటిని నిర్మాణం చేశాము. దానికి ప్రథమ దశలో అంటే ఫస్ట్ జిల్లా కేంద్రాలు గాంధీధామ్ ఒకటి అఖిల భారతీయ శిక్షణా కేంద్రంగా రూపుదిద్దారు.
దాని గురించి నేను చెప్తూ మన దగ్గర ఏం చేయాలని నేను చెప్తాను. గాంధీధామ్లో దానికి జిల్లా కేంద్రాలను ఎంపిక చేసి అన్ని మొత్తం దేశంలో కంటిన్యూగా ఎవ్రీ టైం కూడా ఒక 10 రోజుల పాటు అక్కడ శిక్షణ ఇస్తున్నాను. అట్లా మన ప్రాంతం నుండి కూడా 2 ఫేజ్లో వెళ్ళారు. మొదటి ఫేజ్లో 22 ఏప్రిల్లో ఒక 8 స్కూల్స్ నుంచి వెళ్ళారు 19 మంది. మన ప్రాంత శిశువాటిక ప్రముఖ గారు, ఉమ్మ గారు, ఆ టైంలో కాస్టల్ భూషణ్ గారు ఉన్నారు శిశువాటిలో, వారు మిగిలినటువంటి టీచర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మొన్న జరిగింది 24లో. అప్పుడు కూడా మనం కొన్ని జిల్లా కేంద్రాలనే సెలెక్ట్ చేశాము. అప్పుడు 10 స్కూల్స్ నుంచి వెళ్ళారు. ఈసారి నేను కూడా వెళ్ళాను. సంఘటన మంత్రులు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే నేను కూడా వెళ్ళి 10 రోజులు ఉన్నాను. మళ్ళీ ఉమ్మగారు కూడా సెకండ్ టైం కూడా వచ్చారు. ఇంకొక 10 స్కూల్ని ఎంపిక చేసి వెళ్ళాము. ఇక్కడ శారదాధామం, స్విస్తో పాటుగా కొన్ని జిల్లా కేంద్రాలు కామారెడ్డి, సుభద్రా నిలయం, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట్ వీళ్ళందరూ కూడా శిక్షణ ఉంది. సంగారెడ్డి. సో అక్కడ ఉన్న పద్ధతి ఏంటంటే గాంధీధామంలో వాళ్ళకి సెకండ్ క్లాస్ వరకు, అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఒక ప్రయోగం చేసి 8వ తరగతి వరకు వితౌట్ బుక్స్, వాళ్ళు వితౌట్ ఎగ్జామ్స్, వితౌట్ బుక్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సరే అది పైన 3rd నుంచి వదిలిపెట్టండి. సెకండ్ శిశువాటిక మాత్రము వాళ్ళకి పుస్తకాలు లేవు, ఎటువంటి పుస్తకాలు లేవు, ఎటువంటి వ్రాత లేదు, ఎటువంటి హోంవర్క్ లేదు. మాతృభాషలోనే వాళ్ళకి చెప్తారు. ఇంగ్లీష్ మీడియం లేదు, ఈవెన్ హిందీ మీడియం కూడా లేదు. మాతృభాషలోనే చెప్తారు. పూర్తిగా మాతృభాషలో ఉంటుంది. పుస్తకాలు లేకుండా ఉంటుంది, రాత ఉండదు, పుస్తకాలు చదవడం ఉండదు. చదవడం ఉంటుంది కానీ ఓరల్గా ఉంటుంది, క్రియాకలాపాల ద్వారా ఉంటుంది పూర్తిగా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 3 గంటలే ఉంటుంది రోజు. మనలాగా 8 గంటలు పిల్లలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టరు. వాళ్ళకి కేవలం 3 గంటలు ఉంటుంది. 6 పీరియడ్లు ఉంటాయి రోజుకి. 20 నిమిషాలు ఒక పీరియడ్. ఆ 20 నిమిషాల్లో ఒక్కొక్క పీరియడ్లో ఒక యాక్టివిటీ చేస్తారు అంతే. వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా 12 ఏరియాలు ఉన్నాయి. ఈ 12 ఏరియాల ఆధారంగా చేస్తుంటారు. ఆ 12 ఏరియాలు ఏంటంటే చిత్ర పుస్తకాలకు, శైక్షణిక వ్యవస్థలు అంటాం వాటిలో. చిత్ర పుస్తకాలయము, వస్తు సంగ్రహాలయము, వస్తు ప్రదర్శిని, విజ్ఞాన ప్రయోగశాల, కార్యశాల, కళాశాల, గృహము, ఇట్లా 8 ఇండోర్ ఉన్నాయి. ఇంకొక అవుట్డోర్ ఒక 4 ఉన్నాయి. అవి క్రీడాంగణము, తోట, ఈత కొలను, తర్వాత జంతువులు, పక్షుల నివాస గృహం. ఇట్లా 12 వ్యవస్థలు ఉన్నాయి, శైక్షణిక వ్యవస్థలు. సో ఈ 12 శైక్షణిక వ్యవస్థల్లో ఇది చేస్తున్నాం. ఈ యొక్క క్రియాకలాపాలు చేశారు. ఒక వారం రోజుల పాటు ఒక 6 వ్యవస్థలు చేశారు. నెక్స్ట్ వీక్ ఇంకొక 6 వ్యవస్థలు చేస్తారు. ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాగా చాలా అద్భుతంగా వాళ్ళు రాస్తారు. తర్వాత 1వ తరగతి 2వ తరగతి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న విద్యార్థుల కంటే మనం నర్సరీ నుంచి రాయడము, చదవడము, పుస్తకాలు, హోంవర్క్లు నానా హంగామా చేసేస్తాము. మన పిల్లల కంటే వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు. వాళ్ళ పనులని వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు. నాలెడ్జ్ విషయాలు, అన్ని విషయాల్లో వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. సో దీన్ని ఈ విధంగా చేస్తే దీన్ని ప్రభావి శిశువాటిక అంటున్నారు. తర్వాత నమూనా శిశువాటిక ఉంది. నమూనా శిశువాటికలో తల్లిదండ్రుల శిక్షణ ఉంది. అది 0 to 5 అని పెడుతున్నారు. 0 అంటే నవదంపతుల దగ్గర నుంచి, నవదంపతులు గర్భధారణ కంటే ముందు ఎలా ఆలోచించాలి, వాళ్ళు ఏమి తినాలి, ఏమి ఆసనాలు చేయాలి, ఏం మాట్లాడుకోవాలి, ఏమి చూడాలి, ఏమి వినాలి, వీటన్నిటి ప్రభావము ఆ పిండం మీద ఉంటుంది. కాబట్టి పిండం సరిగ్గా రావాలి అంటే, సరిగ్గా బీజధారణ జరగాలి అంటే వాళ్ళకి శిక్షణ అవసరం. నవదంపతుల శిక్షణ, ఆ తర్వాత గర్భవతుల శిక్షణ, ఆ తర్వాత 0 to 1 పిల్లల తల్లుల శిక్షణ, 1 to 3 పిల్లల తల్లుల శిక్షణ, తర్వాత 3 to 5 పిల్లల తల్లుల శిక్షణ. ఈ విధంగా శిశువాటిక ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా వాళ్ళు నిర్మాణం చేశారు. ఈరోజు అక్కడ ఏంటంటే ఒక కౌన్సిలింగ్ సెంటర్ అయింది. అక్కడ తర్వాత షోడశ సంస్కారాలు, మనం ఏదైతే మనం ప్రాచీన సంస్కృతిలో చెప్తున్నామో ఈ షోడశ సంస్కారాలన్నీ కూడా అక్కడ చేస్తారు. గర్భధారణ సంస్కారం దగ్గర నుండి, అంటే సరే వివాహం వరకు ఉండేటువంటిది. వివాహం తర్వాత మిగిలి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి
గర్భధారణ దగ్గర నుంచి వివాహం వరకు ఉండేటువంటి సంస్కారాలు అవన్నీ కూడా అక్కడ ఆ కేంద్రంలో చేస్తారు. అది దాని పేరు సమర్థ భారత్. ఆ సమర్థ భారత్ కేంద్రిత కాదు, ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా అనేక మంది వచ్చి అక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకుంటారు, సలహాలు సూచనలు తీసుకుంటారు. ప్లస్ శిక్షణ మన అక్కడి నుంచి శిశువాటి నుంచి శిక్షణ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి శిక్షణ చేస్తూ ఉంటారు. యజ్ఞపూర్వకంగా వాళ్ళందరూ కూడా రోజు శిక్షణ జరుగుతుంది. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి కేంద్రాన్ని నిర్మాణం చేశారు. అది కేవలం గాంధీధామంకే పరిమితం కాకుండా అది దేశమంతా విస్తరించాలి. ఈరోజు ఎన్ఈపీ దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాం. ఈసీసీ ఫౌండేషనల్ స్టేజ్. సో రేపొద్దున ఎవరైనా వచ్చి మీరు విద్యాపీఠంలో ఇవన్నీ చేస్తున్నారు ఏముంది అంటే మనం చూపించగలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైతే శిక్షణ పొంది వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రభావి శిశువాటిక నిర్మాణ ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు 12 వ్యవస్థలు, 12 శైక్షణిక వ్యవస్థలు 10 స్కూల్స్లో పూర్తయినాయి. ఇక్కడ స్విస్, శారదాధామము, తర్వాత పాల్పంచ, కామారెడ్డి, సుభద్రా నిలయము, ఇట్లాంటి ఒక 10 స్కూల్స్లో ఈ 12 శైక్షణిక వ్యవస్థలు పూర్తయింది. మీరు కూడా ఎవరైనా చూడాలంటే ఈరోజు వాళ్ళ అనుమతి తీసుకొని వెళ్ళి చూడొచ్చు. సరే ఈరోజు సండే ఉంది. అట్లా ఇది ఒకటి శిశువాటిక మన స్కూల్స్లో నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మాణం అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి దగ్గరలో ఉన్న స్కూల్స్. తర్వాత ఇక్కడ ఏదైతే శిశువాటిక మన శిక్షణ ఇచ్చామో గత సంవత్సరం ఈ సంవత్సరము ఈ 12 శైక్షణిక వ్యవస్థల ఆధారంగా శిక్షణ ఇచ్చాం. ఎవరైతే ఇక్కడ శిశువాటిక శిక్షణ పొందారో వాళ్ళందరికీ ఆ విషయాలు తెలుసు. అయితే వాళ్ళకి అక్కడ చేసే అవకాశం ఇవ్వాలి మనము. ఇక్కడ శిక్షణ పొందిన కూడా ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సిరిసిల్ల ఆమె గాంధీధామ శిక్షణ చేయలేదు. ఒక మాతాజీ పోయినసారి ఇక్కడ ప్రశిక్షణ వరకు వచ్చింది, రమాదేవి అనే మాతాజీ. ఆమె చాలా ప్రభావితం చెంది చాలా బాగా నేర్చుకొని స్కూల్లోకి వెళ్ళి ఒక 3 నెలల్లోనే 12 వ్యవస్థలు ఏర్పాటు చేసింది. సిరిసిల్ల కొత్త స్కూల్, చాలా పాత స్కూల్స్ ఉంది, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె చాలా త్వరగా దాన్ని గ్రహించి అక్కడ 12 వ్యవస్థలు అక్కడ ప్రధానాచార్యులు కూడా అలా సహకరించారు. ప్రధానాచార్య కార్యదర్శి ఒకరే ఉంటే గతంలో వారు కూడా మన గాంధీధామం వరకు వచ్చారు. విశేషం ఏంటంటే వాళ్ళు మొన్న వచ్చారు గాంధీధామని. ఆమె ఆల్రెడీ ఏర్పాటు చేసింది 12 వ్యవస్థలు, అది జిల్లా కేంద్రం కాబట్టి మొన్న వచ్చారు. ఆయన కార్యదర్శి గారు కూడా ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నారు. సో ఇట్లాగా అక్కడ పట్టుదల ఉన్నవాళ్ళు, ఆ సంకల్పం ఉన్నవాళ్ళు ఉంటే అదొక 3 నెలల పని అంతే, లేదా 6 నెలలు, అంతకంటే ఎక్కువ పట్టదు. కొంచెం బడ్జెట్ కావచ్చు, ఒక 1 లక్ష నుంచి 3 లక్షల వరకు. మనం బాగా విస్తృతంగా చేస్తే 3 లక్షలు అవుతుంది, మినిమం చేస్తే 1 లక్ష రూపాయలు అయిపోవచ్చు. సో అది పెద్ద బడ్జెట్ ఏం కాదు మనం పెట్టే ఖర్చు. కాబట్టి ఆ విధంగా శిశువాటికని నిర్మాణం చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఈసీసీ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి అన్ని పాఠశాలల్లో ఇంకోటి ఏంటంటే మనం శిశువాటికని బలోపేతం చేస్తే మనకి అడ్మిషన్స్ కూడా అక్కడే కదా అయ్యేది. ఇప్పుడు మన సంఖ్య కూడా 40,000 సంఖ్యలో సుమారుగా ఇప్పుడు చూడాలి ఒకసారి. లాస్ట్ టైం 20,000 సంఖ్య ఈసీసీలోనే ఉంది. ప్రీ ప్రైమరీలోనే మ్యాక్సిమం సంఖ్య ఉంది. అడ్మిషన్స్ అయ్యేది కూడా అక్కడే. కొన్ని పెద్ద స్కూల్స్లో 3-4 సెక్షన్లు ఉన్నాయి. ఈ 1000 సంఖ్య దాటిన చోట 3-4 సెక్షన్లు ఉన్నాయి. కాబట్టి శిశువాటికని బాగా బలోపేతం చేయాలి. అదే ఒకటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాతృభాషలో కూడా ఉండాలి అని. మనమేమో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోయాం. అది కనీసం మోడల్ అయినా అది మీరు ఎక్కడైనా సాధ్యమైతే అది ఫోర్స్ఫుల్గా చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎక్కడైనా పేరెంట్స్ని కన్విన్స్ చేసి, ఇప్పుడు ఆంధ్రలో 1-2 స్కూల్లో ప్రయత్నం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు. పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఎవరైతే ఇష్టమవుతారో మళ్ళీ తర్వాత ఈసీసీ వరకు మాతృభాషలో సెకండ్ వరకు, ఆ తర్వాత మీకు ఇష్టమైతే మళ్ళీ ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేస్తాం. అట్లా పూర్తి ప్రభావి నమూనా శిశువాటిక అంటే మాతృభాషలో ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. సో అక్కడెక్కడైనా సాధ్యం అవుతుందో ఆలోచించండి, నాట్ ఫోర్స్. కానీ ఆ మాతృభాష వదిలేసి మిగిలిన విషయాలన్నీ కూడా ఏదైతే యాక్టివిటీ బేస్డ్గా ఉన్నాయో, ఈ 12 వ్యవస్థలు ఉన్నాయో, తల్లిదండ్రుల శిక్షణ ఉన్నాయో, ఇవన్నీ కూడా అన్ని కేంద్రాల్లో శిశువాటిక నిర్మాణం చేయాలి. కొన్ని కేంద్రాల్లో దీన్ని బాగా ప్రభావితంగా నమూనాలాగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో దీని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి ప్రబంధకారులు. ఇంకొకటి నాకు వస్తున్నటువంటి శిశువాటిక ఆచారాలు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మాకు ఇవన్నీ చేయాలని మాకు తెలిసి అలా జరగని మాకు అవకాశం పెట్టలేదు స్కూల్లో. ఒకటేమో ప్రధానాచార్యులకి ఆ దృష్టి లేక సహకరించడం లేదు. రెండోది వాళ్ళకి 7 పీరియడ్లు ఉంటే పొద్దున్న సాయంత్రం వరకు అన్ని పీరియడ్లు పెడతారు. ఒక్కొక్కప్పుడు ఒక లీజర్ ఉంటుంది. ఆ లీజర్ ఎవరో ఆ రోజు
సారు మరి టీచర్ పీరియడ్ కూర్చో అంటారు. అక్కడ నేను గమనించింది ఏంటంటే గాంధీధామ్లో వాళ్ళు 3 గంటలు చెప్పిన తర్వాత మధ్యాహ్నం అంతా వీళ్ళు టీచర్లు ఆ మెటీరియల్ తయారు చేసుకోవడం, టీఎల్ఎం తయారు చేసుకోవడం, దీనికోసం వాళ్ళు టైం కేటాయిస్తారు. శని ఆదివారాలు వారంలో ఒకరోజు శనివారం రోజు పూర్తిగా మెటీరియల్ తయారు చేస్తారు. అంటే ఎవ్రీడే తయారు చేస్తారు. వాళ్ళు యాక్టివిటీస్ చేయించడానికి రకరకాలైనటువంటి వాళ్ళది మనం చూడాలి. అసలు అంత బాగుంటుంది. ఒక్కొక్క రూమ్, ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క రూమ్లో ఏర్పాటు చేస్తారు. అల్మారీ నిండా ఉంటాయి మొత్తం మెటీరియల్. చిత్ర పుస్తకాలు ఏమంటే మొత్తం చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాల ద్వారా వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది. అట్లా వస్తు సంగ్రహాలు అంటే అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ఇట్లా ప్రతి వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు నిర్మాణం చేశారు. వ్యవస్థ నిర్మాణం చేయడం కాదు, దాని ఆధారంగా క్రియాకలాపాలు చేస్తారు. సో అయితే ఆచారం దానికి ప్రిపరేషన్ అవసరం. ప్రతి ఆచార్యకి ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. కానీ మనకు చాలాసార్లు ప్రిపరేషన్కి టైం ఇవ్వలేదు. ఇంట్లో పోయి ప్రిపేర్ కావాలంటే ఇంట్లో మన దగ్గర ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇంటి పైన పిల్లలు, వంట, తంట ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరీ అంత టైట్గా పెట్టకుండా, సరే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కానీ మనము క్వాలిటీ పెంచాలంటే ఇవి చేయాలి. వాళ్ళకి లీజర్ ఇవ్వాలి. కనీసం 2 పీరియడ్లు లీజర్ ఇవ్వాలి. శిశువాటికి ఆచారం ఒక పీరియడ్లో వాళ్ళ నోట్స్ కరెక్షన్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇంకో పీరియడ్లో వాటిని టీఎల్ఎం తయారు చేసుకోవడానికి దానికి కొంత టైం కేటాయించాలి. మనం ఆ టైం కేటాయించకుండా మీరు ఇవన్నీ చేయమంటే చేయడం సాధ్యం కాదు ప్రాక్టికల్గా. కాబట్టి వాళ్ళకి అయితే మానిటరింగ్ ఉండాలి. వాళ్ళు ఏదో మనం ఇచ్చిన టీచర్ని వృధా చేయకుండా, లేకపోతే ఇంకొక రకంగా దుర్వినియోగం చేయకుండా దానికి తగినటువంటి మానిటరింగ్ పెట్టాలి. శిశువాటిక ప్రముఖులు పెట్టాలి. అన్ని చోట్ల కూడా ఏ స్కూల్ అయినా శిశువాటిక ఉంది మన దగ్గర. ప్రతి స్కూల్లో 5 తరగతులు అయితే ఉన్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్. ప్రతి శాఖ పాఠశాలలో కూడా ఈసీసీ ఉంది. కాబట్టి అందరూ కూడా శిశువాటిక మీద దృష్టి పెట్టి శిశువాటిక కూడా బలోపేతం చేయాలి. ఉమ్మగారు కూడా పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి టైం తీసుకుంటే వారు కూడా వస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. రవీందర్జీ ఇప్పుడు శైక్షణిక ప్రముఖులు, సరే వాళ్ళు శిశువాటిక సంయోజకున్నారు. అక్కడ దగ్గర విభాగంలో ఎప్పుడైనా గైడెన్స్ అవసరమైతే వస్తారు, నేను వస్తూ ఉంటాను. కాబట్టి మనం అవసరమైన వాళ్ళ దగ్గర శిక్షణ, గైడెన్స్ తీసుకొని ఈ శిశువాటికని నిర్మాణం చేయడంలో చేయాలి. అది మన యొక్క ఫౌండేషన్ స్టేజ్ మనం గైడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని మీద అందరూ కూడా ఉమ్మగారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. Hello, Acharya, you are telling mother tongue. అది మళ్ళా 5th క్లాస్కి వెళ్ళినాక, 2nd క్లాస్ అయిపోయినాక మళ్ళీ మార్చి బ్రిడ్జింగ్ కోర్స్ అవన్నీ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. See, a child can learn at a time 3 languages, more than 3 languages. Why not we make it bilingual, English and Telugu, mother tongue, so that they learn both the languages. And more than that, many children are learning Spanish, French, what not, in Indian languages many are there. So we'll make it bilingual so that the bridging course, once the mindset is there, 85% of the brain development takes place by the time the child is 6 years, by the time 8 years. So learning becomes difficult. Now from transferring from mother tongue to English will become very difficult. So we'll make it bilingual. Whatever material we are preparing, bilingual. And also I request, instead of preparing the material every day, weekly 1 day, half a day is sufficient for preparing the material. Only thing, they have to be laminated. Once they're laminated, the destruction and worn out will not be minimum. So that they can be used for 10 years. The same material can be used for 10 years. Rather than every time it is torn, every time we are preparing new. So I request all the schools to have color printer and lamination machine, so that they'll do at minimum cost lamination and they will use the material for number of years. So half a day for preparing the material is enough if we go productively. ఓకే, సరే నేను గాంధీధామ్ది విద్యాభారతి అపేక్ష చెప్పాను. సరే ఉమ్మగారు చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు రన్ అవుతుంది అదే బైలింగ్వల్లోనే నడుస్తుంది అన్ని చోట్ల. ఎందుకంటే పూర్తి ఇంగ్లీష్ చెప్తే ఆ శిశు వాళ్ళకి ఏం అర్థం కాదు. తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో నడపాలి. సో వారు చెప్పినట్లుగా అంటే వారు జస్ట్ థియరీ చెప్పట్లేదు, వారు ప్రాక్టికల్గా చేసి చెప్తున్నారు. వారికి ఉమ్మగారికి నేను చెప్పాలంటే
వారు కంటెంట్ మిషన్ అన్నమాట. చాలా కంటెంట్ తయారు చేస్తూనే ఉంటారు రోజు అర్లీ మార్నింగ్. అలాగే ఈ యొక్క టీఎల్ఎం కూడా చాలా మెటీరియల్ తయారు చేశారు, మన దగ్గర ఉంది, మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా. శిశువాటికలు అట్లనే వారు చూపించారు. వారు ఎప్పుడైనా స్కూల్కి విజిట్కి వస్తే వారు బ్యాగ్ తోటే వస్తారు, ఆ మెటీరియల్ అంతా తీసుకొని వారు స్వయంగా తయారు చేసింది అదంతా కూడా. కాబట్టి వారి గైడెన్స్ తీసుకోవచ్చు ఆ మెటీరియల్ తయారు చేయడం ఎట్లాగా. సో సరే, అది వారికి ఇస్తామా ఎన్ని రోజులు ఇస్తామా అనేది మెయిన్గా మనం టైం కేటాయించాలి, ఆ దృష్టి మనకి ఉండాలి వాళ్ళ ప్రిపరేషన్ కోసము. అది మీరు స్పిరిట్ తీసుకొని టైం ఎంత అవసరమో దాన్ని బట్టి మనం ఇస్తాము. ఓకే, సో ఇది తర్వాత ఇంకోటి మానవ పరిషత్కి సంబంధించినటువంటి ఒకటి ఉన్నది మనకి. ఇది కూడా ఈసారి మనకి మానవ పరిషత్తులో మీరు అందరూ కూడా కొనుక్కుంటారని ఆశిస్తున్నాను. మానవ పరిషత్తుకి సంబంధించినటువంటిది కూడా 1 పేజీ 2 పేజీలు ఇచ్చారు. అసెస్మెంట్, మన యొక్క స్కూల్ అసెస్మెంట్ సులభంగా అర్థం కావాలంటే ఇప్పుడు కాలేజెస్ని అసెస్మెంట్ చేయడానికి న్యాక్ అని వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ ఉంది. సో ఏ విధంగా అట్లా ఉందో స్కూల్కి అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏమీ లేదు. అయితే ముంబైలో ఉన్నటువంటి శాంతిలాల్ ముత్తా అని చెప్పేసి వారు ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు ఈ యొక్క స్కూల్ అసెస్మెంట్ గురించి. ఆయన తయారు చేసేటప్పుడు ఈ యొక్క ఎన్సీఆర్టీని, సిబిఎస్ఈని, తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక అసెస్మెంట్ ప్రోగ్రామ్ని తయారు చేశారు. సో దాని ప్రకారము వాళ్ళు తయారు చేసిందంటే ఇప్పుడు దాన్ని కొంచెం అప్డేట్ కూడా చేయబోతున్నారు, ఇంకా అప్డేట్ కూడా అవ్వచ్చు. అంటే ఎన్ఈపి ప్రకారం కొన్ని విషయాలు అందులో లేవని అప్డేట్ కూడా అవుతుంది. ఇప్పుడున్న దాని ప్రకారం నేను చెప్తున్నాను. అదే మనకి దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది ఆచార్య విషయంలో. ఒక 4 ఏరియాస్ ఉంటాయి, మెయిన్ ఏరియాస్ 4 ఉంటాయి స్కూల్ లెవెల్లో. ఒకటేమో గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అనేటువంటిది ప్రబంధకానికి సంబంధించినటువంటిది. ఒకటి ఫస్ట్ ఏరియాస్ 4 ఏరియాస్ ఉన్నాయి, తర్వాత 12 పారామీటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో 3 పారామీటర్స్ ఉన్నాయి, తర్వాత 40 ఇండికేటర్స్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క పారామీటర్లో 3-4 ఇండికేటర్స్ ఉన్నాయి. అట్లా మొత్తం కూడా 4 ఏరియాస్, 12 పారామీటర్స్, 40 ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ 40 ఇండికేటర్స్ డిఫైన్ చేయడానికి 139 స్టాండర్డ్స్. వీటి ఆధారంగా ఈ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ అసెసర్ ఎవరైతే ఉన్నారో అసెస్మెంట్ చేయాలి అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. సో ఆ శిక్షణ వారం రోజులు పాటిస్తాను. దాంట్లో మన శైక్షణిక ప్రముఖులు, నేను, కొద్దిమంది ఇంకా ప్రబంధకాన్ని సభ్యులు వీళ్ళందరూ కూడా శిక్షణ పొందడం జరిగింది. అసెస్మెంట్, ఈ అసెస్మెంట్ ఈ 40 ఇండికేటర్స్ మీద చేస్తాను. అందులో మొదటి ఏరియా గవర్నెన్స్. ఇది ప్రబంధకానికి సంబంధించింది. ప్రబంధకాన్ని ఫార్మేషన్ ఎలా అయింది, ప్రబంధకాన్ని యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది, ప్రబంధకాన్ని యొక్క మీటింగ్స్ ఎలా కండక్ట్ అవుతున్నాయి, వాళ్ళ మినిట్స్ ఏంటి, వాళ్ళ రికార్డ్స్ ఏంటి, టోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది ఈ యొక్క గవర్నెన్స్ అనేది. రెండోది అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ప్రధానాచార్యులకు సంబంధించినటువంటిది. అంటే స్కూల్ క్యాంపస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వెండర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇటువంటి అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్. థర్డ్ది లీడర్షిప్. అది కూడా ప్రిన్సిపల్ ప్రధానాచార్యులకు సంబంధించినటువంటిది. లీడర్షిప్ అంటే ప్రధానాచార్యకి ప్రబంధకాన్ని రిలేషన్స్ ఎలా ఉన్నాయి, కోఆర్డినేషన్ ఎలా ఉంది, అలాగే ప్రధానాచార్య అండ్ టీచర్స్ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది, ప్రధానాచార్య అండ్ పేరెంట్స్ రిలేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది, చిల్డ్రన్ తోటి పిల్లలతో ఎలా ఉంది రిలేషన్ అండ్ కోఆర్డినేషన్, ఇటువంటి అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి. సో ఇది కూడా ప్రధానాచార్యకి సంబంధించి ప్రధానాచార్య యొక్క క్వాలిటీ పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి. ఆ తర్వాత 4వది టీచింగ్ అండ్ లెర్నింగ్. అది పూర్తిగా టీచర్స్కి సంబంధించి టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ యొక్క క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, టీచర్స్ యొక్క క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ టీఎల్ ఎలా ఉంది, వాళ్ళ అసెస్మెంట్ ఎలా ఉంది, ఇటువంటి అనేక విషయాలు టీచింగ్ లెర్నింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ టీచింగ్ లెర్నింగ్ ఆధారంగా ఈ 4 ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో ఈ 4 ఏరియాస్లో ఒక్కొక్క 12 పారామీటర్స్
40 ఇండికేటర్స్లో అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ అసెస్మెంట్ 3 రోజుల తర్వాత 2 రోజులు పూర్తిగా నోట్ చేస్తారు, ఒక రోజు డాక్యుమెంట్ రైటింగ్ ఉంటుంది. ఇదంతా కూడా మనం భోపాల్ పంపిస్తాం. ఈ మానక్ దీన్ని విద్యాభారతి శాంతిలాల్ ముత్తా ఫౌండేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఈ సాఫ్ట్వేర్ వారు సర్సంఘ చాలక్జీని అప్రోచ్ అయితే సర్సంఘ చాలక్జీ ద్వారా విద్యాభారతికి పరిచయం చేశారు. విద్యాభారతి వాళ్ళు వాళ్ళతోటి చర్చించి కోఆర్డినేట్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి దాని తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో విద్యాభారతి దానికి మానక్ పరిషత్ అని పెట్టింది. దాని అసెస్మెంట్ స్కూల్ క్వాలిటీ ఎన్రిచ్మెంట్ అని చెప్పేసి. సో మా భోపాల్ కేంద్రంగా ఈ మానక్ పరిషత్ పనిచేస్తుంది. అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, సాఫ్ట్వేర్ అదంతా కూడా ఉంది. ఈ రిపోర్ట్ మనం ఇక్కడ ఏదైతే అసెస్మెంట్ చేసి 3 days రిపోర్ట్ రాసి పంపిస్తామో 2 days అసెస్మెంట్ 1 day రిపోర్ట్ రైటింగ్. అది రిపోర్ట్ రాసి వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళు కంప్యూటర్ జనరేటెడ్ రిపోర్ట్ ఇక్కడ పంపిస్తారు, స్కూల్స్కి పంపిస్తారు. వాళ్ళు ఈ 4 ఏరియాస్లో ఓవరాల్గా స్కూల్ ఏ గ్రేడ్లో ఉంది అనేది చెప్తారు. తర్వాత అంటే దాన్ని మన లోపాలు ఎంచుకోవడానికో మనల్ని ఇన్స్పెక్షన్ చేయడానికో కాదు ఈ అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ ఏంటంటే మనం ఎలా ఇంప్రూవ్ కావాలి, మనం దేంట్లో ఇంప్రూవ్ కావడానికి చెప్పడానికే ఈ అసెస్మెంట్. కాబట్టి వాళ్ళు ఇండికేటర్ వైజ్గా 40 ఇండికేటర్స్లో ఇండికేటర్ వైజ్గా వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. మనం ఏదైతే వీక్ ఉన్నామో అది ఫస్ట్ పాయింట్ పెడతాం. ఏరియా వైజ్గా ఉంటుంది, 4 ఏరియాస్లో ఉంటాయి. మళ్ళీ మొత్తం 40 ఇండికేటర్స్ కూడా వరుసలో ఇస్తారు, ప్రయారిటీ వైజ్గా ఇస్తారు. మనం ఏదైతే వీకెస్ట్ ఉన్నామో అది ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏరియాలో ఇండికేటర్ అనమాట, ఫస్ట్ ప్లేస్లో పెడతారు. దాని మీద మనం పనిచేసి దాన్ని సరి చేయాలి. తర్వాత 2nd, 3rd, 4th అట్లాగా ఏరియా వైజ్గా 10 ఇండికేటర్స్ని ఇస్తారు. ఓవరాల్గా 40 ఇండికేటర్స్ ఇస్తారు. దాని డీటెయిల్ రిపోర్ట్ ఒక 70-80 పేజీల రిపోర్ట్ వస్తుంది, కంప్యూటర్ జనరేటెడ్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి దాని ఆధారంగా మనం పనిచేసి మన స్కూల్ని హోల్ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఒక 3 years మనం పనిచేసినట్లయితే దాని మీద మొత్తం స్కూల్ అనేటువంటిది మార్పు చెందుతుంది. ఈ అసెస్మెంట్ అనేటువంటిది ఇప్పటికీ ఆల్రెడీ మనం సుమారుగా ఒక అన్ని జిల్లా కేంద్రాలు పూర్తి చేసాం. ఒక 30-40 స్కూల్స్ అయింది. వాళ్ళ రిపోర్ట్స్ కూడా షేర్ చేయడం జరిగింది వాళ్ళకి. ఈ మధ్య రీసెంట్గానే 10 జిల్లా కేంద్రాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ షేర్ చేశాం. సో ప్రబంధకారిణీలు ప్రధానాచార్యులు చేయాల్సింది ఏంటంటే ఆ రిపోర్ట్ ఆధారంగా పనిచేయాలి స్కూల్లో. ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక్కొక్క ఇండికేటర్ తీసుకొని దాని మీద పనిచేయాలి. అట్లా ఒక్కొక్క దాన్ని సరి చేస్తూ ఒక 2-3 ఏళ్ళు మనం పనిచేసినట్లయితే ఓవరాల్గా స్కూల్ అంతా కూడా క్వాలిటీగా తయారవుతుంది. సో ఇది ఆ మిగిలిన స్కూల్స్ కూడా మనకుండే ఎస్ఎస్ఎస్ నంబర్ని బట్టి వాళ్ళ టైంని బట్టి ప్రతి సంవత్సరం కూడా 10-20 స్కూల్స్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మనకి కొన్ని స్కూల్స్ తయారు చేస్తారు. అయితే మనకి అసెస్మెంట్ అయినా కాకుండా ఈసారి ఆచార దర్శనం మనందరికీ నాలెడ్జ్ ఉండాలని ఒక 2 pagesలో ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాస్, పారామీటర్స్, ఇండికేటర్స్ అవన్నీ ఇచ్చారు. 40 ఇండికేటర్స్ పేర్లు ఉన్నాయి. సో అవి చూసి దాని మీద మనం వర్క్ చేసినట్లయితే మనందరికీ కూడా క్వాలిటీ పెరుగుతుంది. మన స్కూల్కి అసెస్మెంట్ అయ్యేటప్పుడు అది ఇంకా మన క్వాలిటీ ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు. సో దీన్ని మానక్ పరిషత్ అని అంటున్నాం. సో శిశువాటిగా, తర్వాత మానక్ పరిషత్తు, తర్వాత సంఖ్య, తర్వాత సంస్కార కేంద్రం ఇందాక కూడా ప్రస్తావించారు. ప్రతి పాఠశాల ఒక సంస్కార కేంద్రం ఉండాలి. బలమైన పాఠశాల, కొద్దిగా పెద్ద పాఠశాలలు 1 కాదు 4, 5, 10 వరకు కూడా నడుపుతున్నాయి కూడా ఉన్నాయి ఆల్రెడీ కొన్ని స్కూల్స్. కాబట్టి మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రతి స్కూలు ఒక సంస్కార కేంద్రం నడపాలి. అది సమాజ పరివర్తన కోసం మన బాధ్యత, మన యొక్క సమాజ బాధ్యతను నిర్వర్తించడం కోసము ఆ సంస్కార కేంద్రం నడపాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సంస్కార కేంద్రం విషయం. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భౌతిక వనరులు కూడా సమకూర్చాలి. చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా చేయాల్సింది అది ఎంత చేసినా తక్కువనే ఉంటాయి. ఇప్పుడు మనకి సంఖ్య పెరగడంలో అది కూడా ఒకటి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది సమాజంలో. ఇప్పుడు క్వాలిటీ అంటే ఏంటంటే మీ ఎడ్యుకేషన్ ఏముంది, మీ చదువు సంస్కారం ఏముంది, ఇవన్నీ సెకండరీ అయిపోయింది. మీ భవనం ఎలా ఉంది, మీ క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయి, అందులో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, సైన్స్ ల్యాబ్ ఉందా లేదా, లైబ్రరీ ఉందా లేదా, టాయిలెట్స్ హైజీనిక్గా ఉన్నాయా లేదా, గార్డెనింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్తున్నాను. సో కాబట్టి ప్రతి స్కూల్లో దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మొదట తగినన్ని మంచి అందమైనటువంటి భవనము,
అందమైనటువంటి గదులు, తర్వాత అందమైనటువంటి ఫర్నిచరు, ఆ తర్వాత అన్ని క్లాస్ రూమ్లో ఫర్నిచర్ ఉండాలి. అన్ని క్లాస్ రూమ్లో డిజిటల్, ఇప్పుడు మనం అన్ని స్కూల్స్లో చాలా స్కూల్స్లో 1-2 డిజిటల్ రూమ్స్ పెట్టాం. ప్రారంభంలో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు ఇచ్చిన గైడెన్స్ ఆధారంగా ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్ నెమ్మదిగా అన్ని క్లాసెస్లో డిజిటల్ క్లాస్ రూమ్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కడైతే సమర్థత శక్తి ఉందో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసి మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా చేస్తారు. కాబట్టి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, పిల్లలకి ఉపయోగపడే విధంగా లైబ్రరీ, దాన్ని ఒకటేమో ఏర్పాటు చేయడము, దాన్ని వినియోగించడం. చాలా చోట్ల లైబ్రరీలు ఎక్కడో పక్కన పడి ఉంటుంది, ఎవరు కూడా ఏమి కూడా వినియోగించరు. కాబట్టి ఆ లైబ్రరీని వినియోగించేటువంటి ప్రయత్నము. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ల్యాబ్. మనందరం ఇప్పుడు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి, ఇంగ్లీష్ నేర్పించాలి. లాంగ్వేజ్ ల్యాబ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు మన సాధారణ సభ జరిగింది, మందసభ, అది సైనిక్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ లాంగ్వేజ్ ల్యాబ్ ఉంది. ఇప్పుడు మన అక్షరవణ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే అనేక రకాలైనటువంటి విద్యా సంబంధమైన ప్రయోగాలు చేస్తున్నారో కలవకుర్తి దగ్గర వందే మాతరం ఆ ఫౌండేషన్, అక్షరవణంలో కూడా లాంగ్వేజ్ ల్యాబ్ ఉంది. సో మనం కూడా లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. లాంగ్వేజ్ ల్యాబ్ ద్వారా పిల్లలు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ ల్యాబ్ కూడా, సైన్స్ ల్యాబ్, సైన్స్లో కూడా మళ్ళీ ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, ఇలా డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఇవన్నీ కొన్ని పెద్ద స్కూల్స్లో ప్రయత్నించాలి. ప్రతి స్కూల్లో కూడా కొన్ని వ్యవస్థలు మనం చేయాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆధునికమైనటువంటి వనరులు ఏదైతే పిల్లలు నేర్చుకోవడానికి ఇవన్నీ ఊరికే చూపించడానికనే కాదు, వీటి ద్వారా పిల్లల యొక్క ఎక్సలెన్స్, వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ అనేటువంటిది, లెర్నింగ్ని స్పీడప్ చేయడం కోసం ఇవన్నీ ఉపయోగించాలి. సో దానికోసం అనేటువంటి మనం ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్లో మనకి భాగము. కాబట్టి వీటన్నిటి ద్వారా ఈ యొక్క సంక్షేమ సమర్థవంతమైనటువంటి ఇవన్నీ చేయాలంటే ఒక బలమైనటువంటి టోలీ ఉండాలి, బలమైనటువంటి జట్టు ఉంటారు ఆ పాఠశాలకి. అక్కడ కార్యదర్శి, అధ్యక్షులు, కార్యదర్శి, సహకార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, ఒక 40 టీము నిరంతరం కూడా ఈ పాఠశాల డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి. ఉన్నప్పుడు మనం తప్పకుండా మనము ఇవన్నీ కూడా సాధిస్తాము. కాబట్టి ఆ విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడే నా దగ్గరికి రిపోర్ట్లు వచ్చింది. ప్రాంతం సరే, ఈ లోపల కొన్ని విషయాలు వారు ప్రకటిస్తారు. తర్వాత నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రాంతం లేదు, విభాగాలు ఉంది, ఒకసారి నేను గ్రేడ్కి సంబంధించినటువంటివి చెప్తాను. 23, 24 సో పాలమూరు విభాగంలో ఏ గ్రేడ్లో 5 ఉన్నాయి, బి గ్రేడ్లో 8, సి గ్రేడ్లో 8, డి గ్రేడ్లో 9, మొత్తం 30 పాఠశాలలు ఉన్నాయి. ఒకసారి ఏలో 4 ఉండేవి, ఒకటి ఏ గ్రేడ్కి వచ్చింది. అలాగే సంగారెడ్డి విభాగానికి సంబంధించి ఏ గ్రేడ్లో 11 పాఠశాలలు, బి గ్రేడ్లో 4, సి గ్రేడ్లో 6, డి గ్రేడ్లో 4, మొత్తం 25 పాఠశాలలు ఉన్నాయి. అలాగే ఇందూరు విభాగానికి సంబంధించి సో 4 ఏ గ్రేడ్లో
బి గ్రేడ్లో 3, సి గ్రేడ్లో 3, డి గ్రేడ్లో 2. ఆదిలాబాద్కి సంబంధించి ఏ గ్రేడ్లో 9 ఉన్నాయి, బి గ్రేడ్లో 1, సి గ్రేడ్లో 9, డి గ్రేడ్లో 4, మొత్తం 23 భాషలు. అలాగే మంచిర్యాల విభాగం సంబంధించి ఏ గ్రేడ్లో 1 ఉంది, బి గ్రేడ్లో 3, సి గ్రేడ్లో 6, డి గ్రేడ్లో 5, మొత్తం 15 భాషలు. కరీంనగర్ విభాగం సంబంధించి ఏ గ్రేడ్లో 5, బి గ్రేడ్లో 4, సి గ్రేడ్ 4, డి గ్రేడ్ 2, 15 భాషలు. వరంగల్కి సంబంధించి ఇందులో ఏ బిలో లేవు, సిలో 2, డిలో 6, 8 భాషలు. ఖమ్మంకి సంబంధించి కూడా ఏ బిలో లేవు, సిలో 1, సిలో 3, డిలో 4, డిలో 4, 3, సిలో 3. భాగ్యనగర్ సంబంధించి ఏ గ్రేడ్లో 4, బి గ్రేడ్లో 12, సి గ్రేడ్లో 10, డి గ్రేడ్లో 10, మొత్తం 36 స్కూల్స్ ఉన్నాయి. సో ఇది గమనించి మీ స్కూల్ ఏ గ్రేడ్లో ఉంది, లేదు నా దగ్గర ఉంది, మీ దగ్గర కూడా ఉన్నట్టుంది. దాన్ని చూసి మనం ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. అంటే తర్వాత తిరుపతిరావు గారికి ముగింపు సందేశం వస్తుంది అనుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. సమయం ఎక్కువ లేదు, సూచన ఒకటి ఏంటంటే వర్షారంభ సమావేశం సందర్భంగా ఇద్దరు ప్రముఖులను ప్రాంత విషయాలకు బాధ్యతలను ప్రకటిస్తున్నాము. ఒకటి శ్రీ దాత మహర్షి గారు ప్రభుత్వ ప్రధానాచార్యగా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందారు. వీరు 2024-25 విద్యా సంవత్సరం నుండి విద్యుత్ పరిషత్ ప్రాంత సహా ప్రముఖగా బాధ్యతలు నిర్వహిస్తారు. రెండవది డాక్టర్ టీచర్ నీలిమ గారు డాక్టర్ ఇన్ ఫిజియోథెరపీ, కూకట్పల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు 2024-25 విద్యా సంవత్సరం నుండి బాలికా విద్యా ప్రాంత సహా ప్రముఖగా బాధ్యతలు నిర్వహిస్తారు. 2 మాటలు ఒక 2 నిమిషాలు చెప్పి పూర్తి చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఉదయం మనకు వచ్చిన ముఖ్య అతిథులు వారు మాట్లాడారు, మంచి స్టోరీస్ కూడా చెప్పారు. తర్వాత లింగం సుధాకర్ రెడ్డి గారు మన సెంటర్స్ స్కూల్స్ అన్నీ కూడా ఎలా పెరగాల, అంతటా వ్యాపించాలా, చదువుతో పాటు వారికి స్కూల్ సెంటర్గా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని చెప్పారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా డీటెయిల్గా మీకు స్కూల్లో చేపట్టాల్సిన బాధ్యతలు ఏంటి, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు, ప్రధానాచార్యులు, తర్వాత ఆచార్యులు మనం నిర్వహించాల్సిన బాధ్యతలు ఏంటి అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ పోలేకపోయారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మెయిన్ ఫోకస్ ఆఫ్ అవర్ స్కూల్ ఈజ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్, సమగ్ర వికాసం.
holistic development of the students you want to achieve, then it is not only just education, స్టడీసే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి, విలువలు కూడా కావాలి, ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, పంచకోశ వికాసం ఉంటాం కదా, అన్నమయ కానించి ఆనందమయ వరకు పంచకోశాల ప్రతి దాంట్లో కూడా చాలా డెప్త్ ఉన్న అంశాలు అవి. సో వాటిలో మీరు డీటెయిల్గా చూసుకోవాలి. దట్ ఇస్ ద బేసిక్ ఫిలాసఫీ. రెండోది ఏంటంటే మనకి ఇచ్చిన ఆచార్యదర్శిని చాలా ఎగ్జాస్టివ్గా చాలా చక్కగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. పాఠశాల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఏదైతే అధికారులు వేరే వేరే స్థాయిలో ఉంటారో ప్రతి స్థాయిలో కూడా దీంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా బాగా చదివి ప్రతి అంశం పైన కూడా మీ స్థాయిలో దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలా అనే దాని మీద కొంత అధ్యయనం చేసి నోట్స్ రాసుకొని దాన్ని ఎప్పుడు దాన్ని పరిశీలిస్తూ పరిశోధన చేస్తూ ముందుకు ఎలా వెళ్ళాలని చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రీసెర్చ్ ఎక్స్ప్లెనేటరీ ఒక డిక్షనరీ ఇలా చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో అన్ని మనకు ఉన్న విద్యాభారతి కానీ విద్యాపీఠ కానీ చేయాల్సిన విషయాలు అన్నీ చాలా డీటెయిల్గా రాశారు. అటువంటి వాళ్ళు సీట్ పెట్టినట్టు పెడుతున్నారు దాంట్లో. సో దట్ యూ హ్యావ్ టు ఫాలో థరోలీ. వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ షుడ్ write down and then you should have a action oriented program according to Acharya Darshini. That is very important. Month wise programs, month wise చేయాల్సిన సార్ అన్నీ ఇచ్చారు, చేయించారు. తర్వాత మూడో అంశం ఏంటంటే స్కూల్ స్థాయిలో వాట్ ఇస్ యువర్ ప్లానింగ్, యోజన ఏంటి, ఇదివరకు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, దాంట్లో ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటారు, ఏం చేస్తారు అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. Each teacher, you please have a plan for yourself. School as a whole, you should have a plan. This academic year, what you are going to do. And headmaster must check each teacher's plan. Constantly they should keep checking. దీంట్లో ఎప్పుడైతే స్టార్టింగ్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అని అన్నామో దాంట్లో కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్. ఏ టీచర్ ఎవరైనా పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎడ్యుకేషన్. Then values. These two things are important, education and values. So how do important education and values ఎట్లా మీరు చెప్తారు? జస్ట్ ఊరికే చెప్తేనే సరిపోదు, యాక్టివిటీ బాగా కావాల్సి వస్తుంది. త్రూ యాక్టివిటీ యూ షుడ్ టీచ్ దెమ్. యాక్టివిటీ కొరకు మీ దగ్గర ఏం మెటీరియల్ ఉన్నాయి, ఏం యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ ప్లాన్ చేసుకోండి. డీటెయిల్గా యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్, యువర్ ప్లాన్. ముందే ప్లాన్ ఉండాలి. ఆ యాక్టివిటీలో ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే చేస్తూ పోవాలి. కంప్లీట్ యూ షుడ్ హ్యావ్ ప్లాన్. అది చాలా ఇంపార్టెంట్. చాలా యాక్టివిటీస్ చేయొచ్చు ప్రతి దాంట్లో కూడా. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మన దగ్గర ఏంటంటే ఈ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్లీ గర్ల్స్కు అనమిక్ ఉంటారు. హెమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటాయి వాళ్ళు జనరల్గా. ఇప్పుడు హెల్త్ కార్డు మెయింటైన్ హెల్త్ కార్డు ఒకటి ప్రతి స్టూడెంట్ ఉండాలని అంటున్నారు. దాంట్లో అన్ని బ్లడ్ టెస్టులు మిగతా టెస్టులు చేసి మెయింటైన్ చేయాలంటున్నారు. ఈ అనమిక్ ఉండకుంటే ఏం చేయొచ్చు, ఏం యాక్టివిటీ చేయొచ్చు అనే దాన్ని స్కూల్ లెవెల్లో మీరు పేరెంట్స్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీ చేయొచ్చు కదా. అంటే ఏమేమి తినాలా, దేనికి న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుంది, వంట ఎలా చేయాలా, ఎలా వంట చేస్తే వాల్యూ ఎంతవరకు దాంట్లో మెయింటైన్ అవుతుంది. మీరు బాగా వాటిని ఏమంటారు ఫ్రై చేసినారు అనుకోండి, బాగా ఫ్రై చేస్తే అది ఉన్నంత పోతుంది. ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ సమ్ యాక్టివిటీ వాళ్ళకి నేర్పించడము, అది రుచిగా చేయొచ్చు. దాంట్లో ఉన్న పోషక విషయాలు ఏవైతే పోకుండా, న్యూట్రిషన్ వాల్యూ పోకుండా ఎలా చేయొచ్చు, ఆ రెండు బాగా నేర్పించవచ్చు అండి. అట్రాక్టివ్గా ఉంటుంది. ఇట్లా చాలా యాక్టివిటీస్ యూ కెన్ డూ సో దట్ యూ ఆర్ హెల్పింగ్ ద సొసైటీ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ యూ ఆర్ ఆల్సో మార్కెటింగ్ యువర్ స్కూల్ దట్ యూ ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ వర్క్. That also you are doing. So please think about activities. Okay. And the last aspect I want to tell, please focus on every student. How do you focus on every student? Have a strong mentoring system. ఒక్కొక్క టీచర్కు 10 మందో 5 8 మందో 12 మందో 15 మందో విద్యార్థులు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మెంటరింగ్ ఒక్కొక్క టీచర్, ఈ 10 మంది మీ ఇన్ఛార్జ్, 10 మందికి మీరు ఇన్ఛార్జ్, 12 మందికి ఇన్ఛార్జ్. వాళ్ళ చదువు, సంస్కారము, వాళ్ళ హెల్త్, టోటల్ మార్పు, వాళ్ళ పేరెంట్స్ గురించి అన్ని యాక్టివిటీస్ దాని గురించి మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి.
మీ దగ్గర నోట్స్ ఉండాలి. వాళ్ళకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినా, స్ట్రెస్ వచ్చినా మీరు కౌన్సిలింగ్ చేసినట్టు ఉండాలి. మీరు కూడా కొంచెం మెంటరింగ్, కౌన్సిలింగ్ గురించి నేర్చుకోండి. ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేర్చుకోవచ్చు. సెల్ఫ్ లెర్నింగ్ చాలా అవకాశాలు ఉన్నాయి. యూ కెన్ లెర్న్ వాట్ ఈస్ మెంటరింగ్ అనేది కూడా నేర్చుకోవచ్చు. సో యూ షుడ్ బి గుడ్ మెంటర్. అది చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలు ఇంటికి పోగానే స్వంతంగా అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. హోంవర్క్ చేసుకోవాలి. మనకు ట్యూషన్ అవసరం పడద్దు, పేరెంట్స్ కూర్చొని పక్కన కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. సొంతంగా చేసుకోవాలి. అట్లా తయారు చేయాలి ప్రతి స్టూడెంట్ అండి. ఒక స్టూడెంట్ కాదు, కొందరిని కాదు, ప్రతి స్టూడెంట్ అట్లా ఉండాలి. దానికి ప్రతి టీచర్ కూడా బాధ్యత తీసుకోవాలి. అట్లా మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే దట్ ఈస్ ఎక్సలెంట్. యాజ్ ఫార్ ఎస్ లాంగ్వేజ్ ఈస్ కన్సర్న్, బికాజ్ వీ ఆర్ షిఫ్టెడ్ టు ఇంగ్లీష్ మీడియం, యూ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. అందరు కూడా ఇంగ్లీష్ భాష బాగా ఇంప్రూవ్ చేసుకోవాలండి. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాక్టీస్. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్, షుడ్ నాట్ మేక్ మిస్టేక్స్. బికాజ్ మీరే కదా ఎగ్జాంపుల్. స్టూడెంట్స్కి ఎగ్జాంపుల్ ఎవరైనా టీచర్, మా టీచర్ ఇట్లా చెప్పారు, తల్లిదండ్రులు చెప్పినా కదా, టీచర్ చెప్పిందే వింటారు. సో యూ ఆర్ మోడల్ ఫర్ ద స్టూడెంట్స్. మీరు బెస్ట్, మీరు భాష మాట్లాడే భాష అయినా, యువర్ అటైర్, యువర్ యాటిట్యూడ్, ద వే యూ స్పీక్, everything should be exemplary to the students. That is very, very important. But ఎక్కడ ఏదైనా చేంజ్, ఏదైనా మీరు కోపంగా బిహేవ్ చేశారు, వేరేలాగా ఉన్నారంటే మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. వై డిడ్ ఐ డూ దట్, ఐ హ్యావ్ టు చేంజ్. అండ్ లాస్ట్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర 28 అంశాలు ఉన్నాయి టోటల్గా మీకు ఆచార్య దశలో ఉంటాయి. ప్రతి అంశంలో కూడా మీరు ఏం చేస్తున్నారు, అవుట్కమ్ ఏముంది, అవుట్కమ్ ఏమొస్తుందని పరిశీలించండి. దాన్ని మీరు నోట్స్ చేసుకోండి. మీరు అనుకున్నట్టు రాకపోతే ఎందుకు వస్తలేదు ఆ రిజల్ట్, మీరు డిస్కషన్ చేసి, మీరు పరిశోధన చేసి, రీసెర్చ్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. పరిశోధన చేసి దానిపైన మీరు రాసుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర ఇప్పుడు దాంట్లో ఉన్న విషయాలు, ఇక్కడ చెప్పే విషయాల కన్నా మీరే బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకురావచ్చు. మీ దగ్గర మీరు ఉదాహరణకు ఇక్కడ మార్నింగ్ 8 కలిసి శ్రీనివాస్ గారు అంటున్నారు కదా, అతను నేను మాట్లాడినప్పుడు రిఫర్ చేశాను. ఐ థింక్ ఈ గవర్నమెంట్ స్కూల్లో పనిచేశారు, అందరికి తెలుసు అనుకుంటాను. వారు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ అయితే అతను ఏంట దాదాపు 100 పిల్లలు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయనతో పడిపోయారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. హౌ కుడ్ యూ డూ దట్? హిస్ టీచింగ్ మెథడ్స్, హిస్ టాకింగ్, హిస్ కౌన్సిలింగ్ ద స్టూడెంట్స్, holistic. So you can have interact with them. Every teacher should be like that. అంత అట్రాక్ట్ చేయాలి మీరు పిల్లలు, అంత బాగా అంత వాళ్ళు బాగుపడినట్టు చేయాలి. అండ్ దిగం సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కదా, అది లాస్ట్ థింక్ ఐ థింక్ ఎంజెస్ ఎంఫసైజ్ ప్రసాద్ ఇద్దరు రెండుసార్లు లాస్ట్ అన్నాను. ఏదంటే స్కూల్ షుడ్ బి అపార్ట్ ఫ్రమ్ చదువు సంస్కారం అన్నాయి కదా, దాంతోపాటు స్కూల్ షుడ్ బి ఎ సెంటర్ to change the society, to transform the society. This should be something. దాని కొరకు ఏం యాక్టివిటీ చేయాలని ప్లాన్ చేయాలి. హౌ డు యూ రియల్లీ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ ఇన్ అండ్ అరౌండ్? వాళ్ళ యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కానీ, భారతీయత కానీ, మన సాంప్రదాయ పద్ధతులు కానివ్వండి, దేశభక్తి కానీ, దైవభక్తి కానీ, అన్ని విషయాల్లో కూడా మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత సంతోషకరంగా లేవు. ఉండేవి ఉన్నాయి కానీ ఉండేవి కూడా భయంకరంగా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా 20 ఏళ్ళు అయితే ఏమవుతుందో అని చెప్పాలి. ఇంకా బార్డర్ ఏరియాస్లో కొన్ని స్టేట్స్లో చూస్తే దేశ వ్యతిరేక పరిస్థితులు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా దేశ వ్యతిరేక పరిస్థితులు అరికట్టాలంటే మనం ఈ దేశ హితంగా ఉన్న పరిస్థితులు బాగా బలపడ్డట్టు చేయాలా, దానికి మనం ఏం వర్క్ చేయాలనేది యాక్టివిటీస్ అన్ని ఐ థింక్ యూ విల్ ప్లాన్ ఫర్ దట్. Please think about these things. Since time is very, very short, I just try to summarize and say a few aspects. And మీ అందరికీ కూడా బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంత బాగా ప్లాన్ చేసుకుని ఫోకస్డ్గా ఒక టీమ్ లాగా వర్క్ చేస్తే చాలా అచీవ్ చేయగలుగుతాం. ఇండివిజువల్గా చేస్తే చాలా తక్కువ చేయగలుగుతాం. టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు. కొన్ని సూచనలు కొంచెం జాగ్రత్తగా వింటే, ఎందుకంటే తర్వాత జరిగే సమావేశాలు విడిగా ఉంటాయి.
కొద్దిగా నోట్ చేసుకుంటే కూడా మంచిది. భోజనం తర్వాత 2:30 నుంచి 4 గంటల వరకు ఉండేటువంటి సమావేశము 2 విభాగాలుగా ఉంటుంది. అందులో విద్యాపీఠం సాధారణ సభ నిర్వహించబడడం జరుగుతుంది, సరస్వతి విద్యాపీఠం యొక్క. ఈ సాధారణ సభలో ప్రాంత సంచాలన సమితి సభ్యులు, పాలక మండలి సభ్యులు, ప్రాంత విషయ ప్రముఖులు, శైక్షణిక ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఆ సమావేశంలో ఉండాలి. ఆ సమావేశము 13వ నంబర్ గదిలో ఉంటుంది. అంటే జిల్లా, విభాగం, ప్రాంతం అంటే జిల్లా పై స్థాయి కార్యకర్తలందరూ కూడా 13వ నంబర్ గదిలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జిల్లా ఆ పై స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా 13వ నంబర్ గదిలో సంపద కావాల్సి ఉంటుంది 2:30 నుంచి 4 గంటల వరకు. మిగిలిన వారందరూ కూడా అంటే పాఠశాల ప్రబంధ కార్య సభ్యులు, పాఠశాల సంబంధించినటువంటి ప్రధానాచార్యులందరూ కూడా ఇక్కడ కాలాంశం ఉంటుంది. ఈ భౌతిక మండపంలోనే కాలాంశం ఉంటుంది. తర్వాత 4:30 నుంచి 5:30 వరకు ఉన్నటువంటి కాలాంశము 7 శ్రేణులుగా ఉంటుంది. సో 7 శ్రేణులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. 1వ శ్రేణిమో జిల్లా, ఇందాక అనుకున్నట్లు ఎవరైతే సాధారణ సభలో ఉంటారో వాళ్ళందరూ కూడా అదే 13వ నంబర్ గదిలో ఉంటారు. తర్వాత పాఠశాల సంబంధించినటువంటి ప్రబంధకారిణి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత ప్రాంత విషయ ప్రముఖులు, తర్వాత ప్రధానాచార్యులందరూ కూడా వాళ్ళకు మన పాఠశాల ఆవాస భవనం, రౌండ్ బిల్డింగ్ అంటాము, రౌండ్ టేబుల్ బిల్డింగ్. అంటే పాఠశాల యొక్క ఆవాస భవనంలో 5 గదులు ఉంటాయి మొదటి అంతస్తులో. అక్కడ వరుసగా మీకు అతికించబడి ఉంటాయి. అంటే ఉన్నత ప్రధానాచార్యులు, మాధ్యమిక ప్రధానాచార్యులు, తర్వాత ప్రాథమిక ప్రధానాచార్యులు 1, 2 అని 2 భాగాలు చేస్తాము, అది తర్వాత చేస్తాము. సో అట్లా ప్రాథమికలో 2 భాగాలుగా ఉంటుంది. తర్వాత ప్రాంత విషయ ప్రముఖులు, ఈ 5 విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ 4:30 నుంచి 5:30 పాఠశాల యొక్క ఆవాస భవనంలో 5 గదులు మొదటి అంతస్తులో ఉంటాయి. అక్కడ మేము ఉంటాము, మిమ్మల్ని గైడ్ చేస్తాము. సో అక్కడ అతికించబడి ఉంటుంది. ఆ గదిలో మీరు కూర్చోవాల్సి ఉంటుంది 4:30 నుంచి 5:30 వరకు. ఇప్పుడు భోజనం తర్వాత జరిగేటువంటి 2 కాలాంశాలు, 2 భాగాలు. జిల్లా పై స్థాయి కార్యకర్తలందరూ కూడా కింద భోజనం చేసిన తర్వాత 13వ నంబర్ గది, మిగిలిన వారందరికీ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6:30 సంధ్యా ప్రార్థన ఉంటుంది. సో ఆ సంధ్యా ప్రార్థనలో అందరూ కూడా ఇక్కడే సామూహికంగా సంపద చేస్తాం. మిగిలిన విషయాలన్నీ అప్పుడు చెప్తాం. మనకు విభాగ వారి సమావేశాలు రాత్రి భోజనం తర్వాత ఉంటాయి. ఎందుకంటే అందుకే అందరూ నోట్ చేసుకోండి. విభాగ కార్యకర్తలు, విభాగ అధికారులు కూడా వాళ్ళు సమావేశం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రి 9 నుంచి 10కి విభాగ వారి సమావేశాలు ఉంటాయి. గదులు, మిగతా విషయాలన్నీ అప్పుడు చెప్తాం. భోజన వితరణ సంబంధించి బాలమూరు, సంగారెడ్డి, ఇందూరు విభాగ సంబంధించిన ప్రధానాచార్యులు, అట్లాగే ప్రబంధకారులు కూడా మేము వడ్డన చేయగలుగుతాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా, యువకులు ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే కూడా వడ్డన చేయవచ్చు. భోజన గారు, దత్త సోదరి గారు, మన బక్కి శ్రీనివాస్ గారు కలవాలి. సావధాన్, ఉత్తిష్ట, విశ్రమం.